అంతటను అన్ని చోట్లను ఒకే సమయములలో ఏకకాలములో ఉండదగిన దేవుడు. హల్లెలూయా. కానీ విగ్రహం అలా ఉంటుందా? విగ్రహం ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడే ఉంటది. ఈ గుడి దాడితే కనబడతా మనకి? కనబడదు. కానీ మన దేవుడు ఒకే చోట ఉండే దేవుడు కాదు. విగ్రహం ఒకే చోట ఉంటది, కానీ మన దేవుడు అన్ని చోట్ల ఉండే దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి రూపాన్ని గాని దేని గాని మన విగ్రహముగా చేసుకోకూడదు. మాట్లాడని బొమ్మలాగా మన దేవుడిని చేసుకోకూడదు. చూడలేని బొమ్మలాగా మన దేవుడిని చేసుకోకూడదు. వినలేని బొమ్మలాగా మన దేవుడిని చేసుకుని ఆరాధన చేయకూడదు. మన దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు. దేవుని స్తోత్రం చేయండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మస్వరూపములో ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన విగ్రహముగా చేసుకోకూడదు. విగ్రహముగా చేసి ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ప్రభావమును మనము తగ్గించకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. విగ్రహంగా ఆయన చేసామనుకోండి, ఆయనను తగ్గించిన వారిగా, ఆయన మహిమను తగ్గించిన వారిగా అవుతాం. ఆయనను దుఃఖపెట్టిన వారిగా అవుతాం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారిగా అవుతాం. అయితే దేవుణ్ణి రోజున విగ్రహంగా చేసి ఆయన మహిమను తగ్గించేస్తా ఉన్నారు. నిర్గమకాండలో ఒక మాట ఉంది కదా, ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఏ రూపమునైనాను నా రూపం చేసుకుని ఆరాధించమన్నాడా? చేసుకోకూడదండి. ఏ రూపము కూడా చేసుకోకూడదు. ఆయన రూపమని కూడా విగ్రహంలాగా చేయకూడదు. ఇది దేవుడి రూపమే, నేను ఆరాధించే దేవుని రూపమే అని మనం దానికి మొక్కకూడదు, సాగిలు పడకూడదు. ఏ రూపమునైనాను అంటే నా రూపం చేసుకోమన్నా చెప్పలేదండి. దేవుణ్ణి ఇంత మట్టికి ఎవ్వరు కూడా చూడలేదు, చూసిన నరుడు బ్రతకలేదు. బైబిల్లోనే రాయబడింది ఈ మాట. కాబట్టి ఆయనను మనం విగ్రహంలాగా చేయకూడదు. మాట్లాడని బొమ్మలాగా, కళ్ళుండి చూడలేని బొమ్మలాగా, చెవులుండి వినలేని బొమ్మలాగా, కాళ్ళుండి నడవలేటువంటి బొమ్మలాగా మనం ఆయనని చేసి ఆయన మహిమను తగ్గించకూడదు. దేవునికి చెందవలసినటువంటి మహిమను ఆ బొమ్మకు మనం ఇచ్చి ఆయన గౌరవాన్ని తగ్గించకూడదు. ఆయన ఆజ్ఞలను మనము తృణీకరించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు కదా.